అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక బస్సుని అంటే రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సుని ఒక భారీ కంటైనర్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అసలు ఏం జరిగింది అనంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అది ఒక నేషనల్ హైవే NH65 అయితే మహారాష్ట్ర కిన్వర్ట్ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. అందరూ అనుకొని హైదరాబాద్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి అందరూ బయలుదేరారు. 2 బస్సుల్లో బయలుదేరడం జరిగింది. అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సులో 45 మందికి వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి. అయితే బస్సు టైర్ పంచర్ అవ్వటంతో సైడ్కి ఆపి డివైడర్కి పక్కకి సైడ్కి ఆపారు. ఇంకొక బస్సు ముందు ఆగి ఉంది. టైర్ పంచర్ అయిన బస్సు వెనకన ఆగి ఉంది. పక్కకు ఆగి ఉన్నా కూడా అక్కడ ఒక బస్సు ఆగి ఉంది అని కాజన్ వెనుక పెట్టడం జరిగింది. కొన్ని రాళ్ళు అవి అంతా పెట్టారు. పెట్టినా కూడా అది మరి కంటైనర్ డ్రైవర్ గమనించలేదో ఏంటో కానీ అతివేగం వల్ల ఇది చూసుకోకుండా ఒక్కసారిగా ఆ బస్సును ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ టైర్ పంచర్ అవ్వటం వల్ల ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా అక్కడ రైట్ సైడ్లో ఉన్న డివైడర్ మీద ఉన్నారనమాట. డివైడర్ మీద కొంతమంది నించుని ఉన్నారు. సో ఒక్కసారిగా ఆ కంటైనర్ అతి వేగంతో వచ్చి ఈ బస్సుని ఢీకొట్టడం వల్ల ఆ బస్సు టైర్ల కింద పడి అక్కడున్న ఒక ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అయితే మనకు తెలుస్తోంది. మిగిలిన ఒక 10 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. వాళ్ళని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. సో స్పాట్లో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళని కూడా బాడీస్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి అసలు ఇక్కడ ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని కనుక చూస్తే అక్కడ ఆల్రెడీ టైర్ పంచర్ అయింది సైడ్కే ఉంది రోడ్కి. అంటే అక్కడ ఒక వే ఉంది, వే వెళ్ళడానికి ఉంది. అయినా కూడా బస్సుని గుద్దేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యమే అని అర్థమవుతోంది. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆ కంటైనర్ డ్రైవరు వెంటనే పరారైపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీని మీద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దీని మీద మరి డ్రైవర్ ఏమన్నా మద్యం మత్తులో ఇలా చేశాడా, అతివేగం ఒకటే కారణమా, అసలు ఎందుకు జరిగింది ఇది అని చెప్పి ఆరా తీస్తున్నారు ఇప్పుడు. కానీ చూడండి, అతివేగం ప్రమాదకరమని ప్రతి వెహికల్ మీద రాస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ భారీ వాహనాల మీద అయితే ఖచ్చితంగా రాస్తూ ఉంటారు అతివేగం ప్రమాదకరం అని. కానీ ఇప్పుడు అదే అతివేగం వల్ల ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు పోయాయి. ఆ 10 మంది గాయాలయ్యాయి. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అది కూడా ఒక ఆధ్యాత్మిక భక్తితోని వెళ్తూ ఉన్నారు. చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక భక్తి పారవస్యంలో మునిగి అందరూ మాట్లాడుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్లో అసలు ఒక ఇద్దరు ప్రాణమే పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే దేవుడు సన్నిధికి వెళ్తున్నప్పుడు ప్రాణం పోవడం అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా ఆలోచింపజేస్తుంది. ఎందుకు ఇలా జరిగిందని మిగతా వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు ఇదే ఆలోచించడం జరుగుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరి డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించి ఉంటాడా అసలు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పక్కకు ఆపున్నాక చూశారు, అక్కడ అన్ని కాజన్ కూడా పెట్టారట. రాళ్ళు అది పెట్టి టైర్ పంక్చర్ అయినప్పుడు రాకూడదు అని చెప్పేసి కొంతమంది అయితే మనుషులను పెట్టి ఆపుతూ ఉంటారు. ఇలా సైడ్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా నయ్యం ఈ సిచ్యువేషన్లో అలా ఎవ్వరు లేరు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే హెవీ వెహికల్స్ ఉన్న వాళ్ళు పక్కకు ఆపినప్పుడు, ఎస్పెషల్లీ మనము ఈ లారీల విషయంలో ఇట్లా చూస్తూ ఉంటాం. ఈ హైవేల మీద ఏదన్నా ఇబ్బంది వచ్చి లారీలకి పక్కకు ఆపినప్పుడు ఆ క్లీనర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వెనక నుంచి డైవర్షన్ చేస్తూ ఉంటారు, ఇటు అని చెప్పేస్తూ. కానీ ఈ బస్సుకు కూడా అలా రాళ్ళు అవి పెట్టడం జరిగిందట. అంటే ఇక టైర్ పంచర్ అయింది అని చెప్పేసి ఫస్ట్ ఇండికేషన్స్ ఇస్తారు కదా వెనక నుంచి, అలా పెట్టడం జరిగినా కూడా మరి ఒక భారీ కంటైనర్ అన్నప్పుడు అది అట్లా అతి వేగంతో ఉన్నప్పుడు, అంత స్పీడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఒకవేళ డ్రైవర్ గమనించినా కూడా అది కంట్రోల్ కాదు. అందుకే మనం హైవేల మీద వెళ్తున్నప్పుడు చూడొచ్చు, కంటైనర్లు అనేవి చాలా మెల్లిగా వెళ్తూ ఉంటాయి. అవి ఈవెన్ కార్లకైనా ఆ మిగతా బైక్స్కైనా చిన్న వెహికల్స్కి కొన్నిసార్లు బస్సులకైనా సరే వాళ్ళు వే ఇచ్చేస్తూ ఉంటారు, వెళ్ళిపోమని చెప్పేస్తూ ఉంటారు ఆ కంటైనర్ డ్రైవర్లు.
వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి మెల్లిగానే వెళ్తాయి చాలా కంటైనర్స్, హెవీ వెహికల్స్ అనేవి. మరి ఈ డ్రైవర్ అంత అతివేగంతోని వెళ్ళడం ఏంటి? అది కూడా హైవేల మీద. అదేదో మామూలుగా రోడ్ కూడా కాదు. అది NH-65 అది. ఆ హైవేల మీద ఇంత ఫాస్ట్‌గా ఎళ్ళడం ఏంటి అసలు? ఇంకా నయ్యము వీళ్ళు కాషన్ కోసం అని చెప్పి ఎవరిని వెనకబెట్టలేదు. వెనకబెడితే ఇంకెంత ఘోరంగా ఉండేదో అసలు ఈ ప్రమాదం. అసలు ఇప్పుడే చూస్తుంటే అక్కడున్న వాళ్ళు ఈ విజువల్స్‌లో చూడొచ్చు. అసలు కన్నీరు మున్నీరవుతున్నారు మిగతా ఆడవాళ్ళు. ఇందులో చాలా మట్టుకు ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా ఆడవాళ్ళైతే నిజంగా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తోటి వాళ్ళలో వాళ్ళు ఒక భక్తికి సంబంధించిన కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ అనుకోనే బయలుదేరడం జరుగుంటుంది. అలాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళ స్నేహితులో, బంధువులో వాళ్ళతోటి అప్పటి వరకు ప్రయాణం చేసిన వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అనంటే, నిజంగా అక్కడున్న వాళ్ళకైనా అది మర్చిపోవడానికైనా చాలా డేస్ పడుతుంది. అది డైజెస్ట్ కాని ఒక విషయం. నిజంగా ఆ పరిస్థితి చూస్తుంటే అక్కడున్న వాళ్ళు అసలు చాలామంది చాలా ఏడుస్తున్నారు గూడా. మిగతా వాళ్ళకి గూడా గాయాలయ్యాయి అంటున్నారు. హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. సో, మొత్తంగా చూస్తే దీనికి సంబంధించి అయితే కేసు నమోదు చేశారు. ఆ డ్రైవర్ మరి మద్యం తీసుకున్నాడా? అతివేగం ఒక్కటే కారణమా? ఏది ఏమైనా సరే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇద్దరు లేకుండా పోయారని చెప్పుకోవాలి. దీని మీద అయితే కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఆ డ్రైవర్‌కి కఠిన శిక్ష పడాల్సిందే అని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నిజంగానే ఆ డ్రైవర్‌కి కఠిన శిక్ష పడాల్సిందే. మరి మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి.